వింధ్యపర్వతం బాగా జ్ఞాని గనక, శృతి స్మృతి పురాణాలు ఎరిగినవాడు గనక, ఈ వచ్చినవాడు పైగా నారదుడు. అందుకని టక్కన ఏం చేశాడు, జంగమ రూపం ధరించాడు. స్థావరము జంగమము అని రెండు రూపాలు ఉంటాయి పర్వతాలకి నదులకి. స్థావరం అంటే ఏమిటి, కదలకుండా ఉండేది, ఆచారము అన్నమాట. మనమెవరం, జంగములం అంటే కదిలేవాళ్ళం, ఓ చోట నుంచి చూసాం. అందుకే కొండలు నదులు గొప్పవి అన్నారు, వాటికి రెండు రూపాలు ఉన్నాయి కనుక. నదులు కూడా అంతే, అవి నది కింద ప్రవహిస్తాయి, మన కోసం అవసరమైతే అందంగా అమ్మవారి రూపంలో దర్శనమిస్తుంది గంగామాత. వింధ్యపర్వతం కొండ కిందే ఉండగా మళ్ళీ ఒక మహారాజ వేషం ధరించి, ఆభరణాలు ధరించి, కిరీటం పెట్టుకుని, కంకణాలు వేసుకుని, వడ్డాణం పెట్టుకుని ఒక అందమైన రూపంతో వచ్చాడు, పురుషాకారంతో నడుచుకుంటూ టీవీగా నారదుని దగ్గరికి వచ్చి నారదునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పెద్దలకి కాళ్ళకే దండం పెట్టాలని. మామూలుగా అయితే సాధారణంగా ఎవరినైనా విష్ చేయాలంటే హాయినో చెయ్యెత్తుతారు, ఒట్టి చేత్తో దండం పెట్టకూడదు, కుంటేడైతే తప్ప. రెండు చేతులు ఉన్నందుకు ఇలా నమస్కరించాలి. అందులో పౌరాణికులకి, గురువులకి, ఇలాంటి మహాత్ములకి పాదాల దగ్గర పెట్టాలి దండం. పాదాలు అంటేనే అంటపోయినా అక్కడే నమస్కరించాలి. అందుకే వింధ్యపర్వతము రెండు చేతులు వ్యత్యయంగా చేసి నమస్కరించాడు. మళ్ళీ అక్కడ కూడా నమస్కారంలో ఏమిటి భేదం అంటే, కాళ్ళు ఎదురుగుండా ఉన్నాయి, రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరించకూడదు, చేతులు తిప్పాలి. ఎడమ చెయ్యి కిందకు ఉండాలి, కుడి చెయ్యి పైకి రావాలి. ఎడమ చేతి మీదకి కుడి చెయ్యి చేర్చి అప్పుడు పాదాలు ఎందుకు అంటుకోవాలంటే, నీకు ఎదురుగుండా ఉన్నవాడు నీకు వ్యతిరేక దిశలో ఉంటాడు. అందువల్ల నువ్వు నీ ఎడం చేత్తో ఎడం కాలుని, కుడి చేత్తో కుడి కాలు పట్టుకోవాలి. అందుకని చెయ్యి మీద చెయ్యి పెట్టి దీన్ని వ్యత్యయము చేయుట అంటారు. అలా చెయ్యి మీదకి చెయ్యి చేర్చి అది కూడా ఎడం చెయ్యి కిందకి కుడి చెయ్యి పైకి ఉంచి అప్పుడు ఎదురుగుండా ఉన్న గురువులకి నమస్కారం చెయ్యాలి. అలా భక్తి శ్రద్ధలతో నారదునికి నమస్కరించాడు. అతిథిల్ కాల సమాగతున్ ఘన. మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు వాడి కులం ఏమిటో శీలమేమిటో అడగకుండా, మా ఊరు వచ్చావు, నువ్వెవరివైనా మా అతిథివి, నీ కులం మర్యాద నాకు అక్కరలేదు అని ఎంత చెమటతో ఉన్నా, లేక జుగుప్సగా ఉన్నా, లేదా అందంగా అలంకరించుకునున్నా అతన్ని గౌరవించి నమస్కరించి అన్నం పెట్టి పూజిస్తే అది విష్ణు పూజతో సమానం. ఇలా పెద్దలు నాకు చెప్పారు. బ్రహ్మదేవుడు నన్ను సృష్టించి అతిథిని గౌరవించమన్నాడు నారద మహర్షి. నా అదృష్టవశాత్తు బ్రహ్మానస పుత్రుడివైన నువ్వు వచ్చావు. ఇంకా నీలాంటి అతిథి వచ్చాడంటే అంతకంటే కావలసిందే ఉంది. ఇదిగో నా నది, ఇది నర్మదా నది అంటే నా కొండ చుట్టూ ప్రవహిస్తోంది కాబట్టి నా సొంత నది. ఈ నదీ జలాలతో పరమ పవిత్రమైన భాగవత పాదాలు నీవి కడుగుతున్నాను అని నీళ్లతో కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఒక గురువు గారి కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఆ వెంటనే ఏమనుకున్నాడు, ధన్యోస్మ్యహం, నేను ధన్యుణ్ణయ్యాను. శ్రీ మహావిష్ణువు పాదాల నుండి గంగ పుట్టింది. ఆ విష్ణువు గురువు రూపంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు అన్నారు. నువ్వు నా ఎదురుగుండా కనపడుతున్న విష్ణువి. నీ పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు గంగాజలం. ఈ జలం నా నెత్తి మీద పడ్డాయి. ఇప్పుడు నేను ధన్యాత్ముడయ్యాను. ఎందుకని, ఓ పక్కన నర్మదా, మరో పక్కన నీ పాదజలం అనే గంగాజలం. వీటితో ఇక నా జీవితం పరమ పవిత్రమైపోయింది. కొండలలో నా అంత కొండ, గొప్ప కొండ మరొకటి ఉండదు, అంత గొప్పవాడిని అయ్యాను అని తన కొండ మీద ఉన్న ఒక బండరాయిని శుభ్రంగా తుడిచి, ఆ రాయి తానేగా మరి ఆసనం ఇచ్చాడు. ఇదమిదం ఆసనం అన్నాడు. ఆసనం ఇచ్చి కూర్చున్నాక పళ్ళు పువ్వులు చేతిలో పెట్టాడు.